అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అని, గుప్త నవరాత్రులు అన్న పేరుతో వారాహి మాతను 9 రోజులు పూజిస్తారు. ఈ వారాహి అమ్మవారు లలితామాతకు సర్వ సైన్యాధ్యక్షురాలిగా, అలాగే కాశీ పట్టణ రక్షణ దేవతగా కొలవబడతారు. ఈ వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఇంతకు ఈ సప్తమాతృకలు ఎవరు అంటే, ఆ జగజ్జనని లలితా పరమేశ్వరి లోక కళ్యాణం కోసం, దేవతల అభివృద్ధి కోసం రాక్షసులతో యుద్ధం చేస్తుంది. అలా లలిత అమ్మవారు శుంభ నిశుంభ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసుల సైన్యం నుంచి ఎదుర్కోవడానికి బ్రహ్మాది దేవతలు అమ్మవారికి సాయం చేయాలని నిశ్చయించుకుంటారు. అలా వారు వారి యొక్క శక్తుల నుండి శక్తి స్వరూపిణులను సృష్టిస్తారు. అలా వచ్చిన వారే ఈ సప్తమాతృకలు. సప్త అంటే 7, మాతృక అంటే తల్లి లేదా అమ్మవారు. సప్త మాతృకలు లేదా సప్త మాతృకలు అంటే 7 దేవతల సమూహము. వారే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండ. మరి వీరు ఏ ఏ దేవతల శక్తి నుండి ఉద్భవించారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి నుండి వచ్చిన శక్తి పేరు బ్రాహ్మి. సృష్టికి అధిదేవత. ఈమెను పూజిస్తే జ్ఞానం లభిస్తుంది. శివుని శరీరం నుండి వచ్చిన శక్తి పేరు మాహేశ్వరి. సంహారానికి అధిదేవత. ఈ తల్లిని పూజించడం వల్ల మనోబలం కలుగుతుంది. కుమారస్వామి నుండి వచ్చిన శక్తి పేరు కౌమారి. యుద్ధ దేవత. ఈమె అనుగ్రహం వల్ల గ్రహ దోషాలు పోతాయి, శత్రు సంహారం జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు నుండి వచ్చిన శక్తి పేరు వైష్ణవి. పాలనకు అధిదేవత. ఈమెను పూజిస్తే సంపద కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహస్వామి శరీరం నుండి వచ్చిన శక్తి పేరు వారాహి. ఈమె భూమికి అధిదేవత. ఈమె అనుగ్రహం వల్ల భూ తగాదాలు తొలగిపోతాయి. ఇంద్రుని శరీరం నుండి వచ్చిన శక్తి పేరు ఇంద్రాణి. ఈమె దేవతలకు రాణి. ఈ తల్లి అనుగ్రహం వల్ల ఎముకలలో బలం వస్తుంది. దుర్గాదేవి యొక్క భయంకర రూపం చాముండ. అమ్మవారి కనుబొమ్మల మధ్య నుంచి వచ్చిన శక్తి పేరే ఈ చాముండ. కాలానికి అధిదేవత. ఈమెను పూజించడం వల్ల శత్రు సంహారం జరుగుతుంది మరియు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సప్తమాతృకలతో పాటు మరో 2 లలిత అమ్మవారికి యుద్ధరంగంలో సాయపడతారు. వారు అమ్మవారికి ప్రతిరూపమైన కాళిక మరియు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామి శరీరం నుండి వచ్చిన శక్తి పేరు నారసింహి. ఈ కాళిక మరియు నారసింహి కూడా అమ్మవారికి యుద్ధరంగంలో సహాయపడతారు. నాకు తెలిసిన సప్తమాతృకలు లేదా సప్తమాతృకల గురించి వీడియో రూపంలో మీ ముందు పెట్టాను. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవు. మరి ధన్యవాదములు.